భోగాపురంలో ఆగస్టు 1వ తేదీన ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్న నేపథ్యంలో ఆయనకు 13,000 మంది గిరిజన బాలబాలికలతో స్వాగతం పలికేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎయిర్పోర్టు ప్రారంభానికి ఒక పండుగ వాతావరణంలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ యంత్రాంగం వారి పనుల్లో సమాయత్తమయ్యారు. ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులందరూ కూడా రేపు జరగబోయే మోడీ గారు ప్రారంభించబోయే అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేసినటువంటి జిఎంఆర్ సంస్థ తయారు చేసినటువంటి భోగాపురం ఎయిర్పోర్టు, అదే అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ చూడటానికి ఇక్కడ రావడం జరిగింది. అలాగే వచ్చే దారులు ఎలా వస్తున్నాయో, కార్యకర్తను ఎలా తీసుకోవాలని ఉద్దేశంతో ఈ రహదారి చూడటం కోసం ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా ఒకసారి సందర్శించడం జరిగింది. ఇది చాలా అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్కే గర్వకారణంగా నిలుస్తుంది. ఎయిర్పోర్ట్ అని చెప్పడం ఏ సందేశం లేదు. ఇది అందరం కూడా విజిట్ చేయడం జరిగింది. ఆగస్టు 1వ తారీఖున ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఏదైతే ప్రారంభిస్తున్నారో, ఈ ఉత్తరాంధ్ర జిల్లా ప్రతి ఒక్కరు కూడా ఆ ఇంటి మీద జెండా ఎగరేసి మంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మనకు వచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పే కార్యక్రమంలో భాగంగా అందరం కూడా సంబరాలు జరుపుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరటం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ ఎయిర్పోర్ట్ చూసిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా సంతోషం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం, చెప్పాలంటే దేశవ్యాప్తంగానే చెప్పొచ్చు. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముఖ్యంగా ఇక్కడ విజయనగరం జిల్లాకు రావడం, విజయనగరం వాసిగా చాలా సంతోషంగా ఉంది. దాని ఓపెనింగ్ కోసం స్వయంగా ప్రధానమంత్రి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆగస్టు 1వ తారీఖున అంగరంగ వైభవంగా ఈ ఓపెనింగ్ జరుగుతుంది. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి అధ్యక్షతన ఒకసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని చెప్పి చూడటానికి మొత్తం మా 6 జిల్లాల టీం ముఖ్య నాయకులందరం కూడా రావటం జరిగింది. అత్యంత అద్భుతంగా ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగింది అనడంలో ఎలాంటి ఇది కూడా లేదు. అంతే అద్భుతంగా ఓపెనింగ్ కూడా జరగబోతుంది. ఏవైతే ఉత్తరాంధ్ర కళలు ఉన్నాయో, ఉత్తరాంధ్ర స్పెషాలిటీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసి మన ఈ ఎయిర్పోర్ట్ని నిర్మించడం జరిగింది. ఖచ్చితంగా ఏవైతే మన వెనుకబడిన జిల్లాలు అని చెప్పి అనిపించుకున్నటువంటి విజయనగరం కానివ్వండి, శ్రీకాకుళం కానివ్వండి, పార్వతీపురం కానివ్వండి, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందడానికి ఈ ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి ఉత్తరాంధ్ర వాసులుగా మేము అందరం కూడా ఆకాంక్షిస్తున్నాము. అదేవిధంగా నరేంద్ర మోడీ గారిని వెల్కమ్ చేయడానికి మేము అందరం కూడా చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వారిని అత్యంత ఆనందంతో వెల్కమ్ చేస్తున్నాము. 3 లక్షల మందికి పైగా ఏదైతే ఉందో ఒక సభా ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గుంటూరులో ఉద్యోగాల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. వీఆర్ఓ టీచర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి